హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో గివ్వే అనేది రన్ అవుతుంది. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ వీడియోలో మీ ఆండ్రాయిడ్ మొబైల్లో ఒక చిన్న యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా మీ పిల్లలకైతే కనుక ఈ ట్రాఫిక్ రూల్స్ కావచ్చు, నెక్స్ట్ ఫ్లాగ్స్, ఈ జెండాలు ఉంటాయి కదా వేరు వేరు దేశాలవి, అలాంటి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీరు గూగుల్లో సెర్చ్ చేయకుండానే ఈజీగా ఒక యాప్తోనే మీరైతే కనుక నేర్పచ్చు. దాంతోపాటు మనకి ఫిజిక్స్ కావచ్చు, మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఇలాగ డిఫరెంట్ అయితే కనుక సబ్జెక్ట్స్ అయితే కనుక ఒక యాప్లో దొరుకుతుంది. జనరల్ నాలెడ్జ్కి సంబంధించింది. అది మన ఆండ్రాయిడ్ మొబైల్లో ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో అనేది చివరిదాకా చూడండి. చూసిందా మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా ఒక లైక్ అనేది చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, నాకు ఇంకొంచెం స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు దాకా ఎవరైతే నా ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్, అలాగే ట్విట్టర్లో కనుక ఫాలో అయిపోతే కనుక వాటికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి ఈజీగా మీరు ఫాలో అవ్వచ్చు. నేను చేసే ఎటువంటి అప్డేట్స్ అయినా మీరు మిస్ అవ్వకుండా ఫస్ట్ టైం చూడాలనుకుంటే కనుక ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, మీరు EdPlus అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఐకాన్ చూడడానికి ఎలా ఉంటుంది, దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి ఈజీగా మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ అయితే కనుక చేసుకోవచ్చు. ఈ యాప్ ఓపెన్ చేసే ముందు అయితే కనుక మీరు నెట్ అయితే కనుక ఆన్ చేసి ఉంచాలి. నేను ఆన్ చేశాను. ఇప్పుడు మనం ఈజీగా గెట్ స్టార్ట్ అనేది ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ట్రెండింగ్ టాపిక్స్ అయితే కనుక ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి, మనకి యూకేకి సంబంధించిన డ్రైవింగ్ రూల్స్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే కనుక చాలా ఉంది. దేశాలకు సంబంధించిన ఫ్లాగ్స్, ఆ ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మేజర్గా ఎందుకు ఉపయోగపడుతుందనే చివరిలో చూద్దాం. ఫస్ట్ మనకి ఏంటంటే ఇక్కడ చాలా వరకు సైన్స్ చిన్నపిల్లలకి అయితే కనుక, అంటే చిన్నపిల్లలు అంటే మరీ చిన్నపిల్లలు కాదు కానీ ఇప్పుడెప్పుడే చదువుకుని 5th 6th అలాంటి క్లాసెస్కి వస్తారు కదా, వచ్చిన వాళ్ళకి ఐక్యూ లెవెల్ అంటే ఎప్పటికప్పుడు కొంచెం ఈజీగా నేర్చుకోవాలనుకుంటే కనుక ఇలాంటివి అయితే కనుక మనకి ఉపయోగపడుతుంది అనమాట. ఇక్కడ యూ హ్యావ్ 3 కాయిన్స్ అనేది 3 క్రెడిట్స్ అనేది ఉంది. ఇది తర్వాత మీకు ఇవన్నీ అయిపోయినాయి అంటే కనుక మీరు డబ్బులు పెట్టి అయితే కనుక కొనుక్కోవాలి. ఇక్కడ నేను 1 అన్లాక్ అయితే కనుక చేశాను, సెలెక్ట్ చేసుకున్నాను, మెజర్మెంట్స్ అనేది ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం మెజర్మెంట్ అయితే కనుక ప్రశ్న అడిగింది, హౌ మచ్ ఈజ్ బిగ్గెస్ట్ అని చెప్పేసి అని ఉంది. ఇక్కడ ట్యాప్ చేసిన వెంటనే చూసారా, అది అలా స్టార్ట్ చేస్తుందన్నమాట. స్టడీ నవ్ అనేది ట్యాప్ చేసామంటే కనుక ఇక్కడ మిగిలిన ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఇది ఇస్తూ ఉంటుందన్నమాట. చూసారా, 50 ml అని చెప్పేసి అడుగుతాను. తర్వాత ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఇలాగ వస్తూ ఉంటుందన్నమాట. మనకు కావాలంటే కనుక రాంగ్ చెప్పామనుకోండి, సపోజ్ ఇప్పుడు ఇక్కడ రాంగ్ అనేది ప్రెస్ చేస్తాం, ఇప్పుడు రైట్ అయింది. ఇది చూసారా, రాంగ్ ప్రెస్ చేశాను, అది రైట్ ఆన్సర్ కూడా చెప్తుంది అనమాట. మనకి సజెషన్ అనేది ఇస్తూ ఉంటుంది అనమాట. దాని ద్వారా మనం నేర్చుకోవచ్చు ఈజీగాను. నెక్స్ట్ అలాగే ఇక్కడ లాక్ చేయొచ్చు అనమాట కొన్ని యాప్స్ని అయితే కనుక. మనకి ఈ యాప్లో ఆ ఫెసిలిటీ అయితే కూడా ఉంది మనకి. ఇంకేమైనా చూద్దాం. పాస్వర్డ్ కూడా మీరు కావాలంటే సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు మనం గెస్ట్ మోడ్లో ఉన్నాం అంటే ఎటువంటి సైన్ ఇన్ అలాంటివి ఏమీ చేయలేదు కాబట్టి ఇలా చూపిస్తోంది. మనం ఈ బ్యాక్ బటన్ ప్రెస్ చేస్తే కనుక వెనక్కి వచ్చేస్తుంది. చూడ మళ్ళీ కేటగిరీ ఈ సైడ్ని యారో ఉంది కదా, ఇక్కడ చేంజ్ ట్యాబ్ అనేది ఉంది చూస్తే దాని మీద ట్యాప్ చేస్తే మనం ఇలాగ మళ్ళీ కేటగిరీస్లోకి వస్తాం అనమాట. ఇక్కడ నుంచి మనం బేసిక్స్ అయితే కనుక నేర్చుకోవచ్చు. ఎవరికైనా చిన్నపిల్లలకు ఇప్పుడే చదువుకుంటున్న వాళ్ళకైతే కనుక గ్యారంటీ వాళ్ళకైతే కనుక ఈ యాప్ అయితే కనుక ఖచ్చితంగా ఉపయోగపడవచ్చు అని చెప్పి రివ్యూ అయితే కనుక చేస్తున్నాను. ఇంకేమన్నా చూద్దాం. యానిమల్స్ గురించి ఉంది, నెక్స్ట్ ఫ్యామిలీ అనేది ఉంది, చూద్దాం. ఇంకో క్రెడిట్ అయితే కనుక యూజ్ చేద్దాం. స్టడీ నౌ బిగిన్. చూసారా, రాంగ్ ప్రెస్ చేశాను నేను. నెక్స్ట్ ఇక్కడ ఇంకా కొన్ని ఉన్నాయి, చూద్దాం. లాస్ట్ క్రెడిట్ కూడా యూజ్ చేస్తాను నేను ఇప్పుడు. స్టడీ చూసారా, మనకి ఇక్కడ చూపిస్తోంది ఇన్ఫర్మేషన్ అనేది. తప్పు చెప్పాం. నేను కావాలని తప్పిస్తున్నాను అంతే, అంతమించి ఏమీ లేదు. కొన్ని అయితే కనుక నాకు కూడా తెలియని ఉన్నాయి ఇందులో. చూసారా, ఆన్సర్ రైట్ అయితే కనుక అలాగే వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. ఈజీగా మనం నేర్చుకోవచ్చు అనమాట. అంటే మనం నేర్చుకోవడం అంటే పిల్లలకి నేర్పడానికి ఇదైతే కనుక ఈజీగా ఉంటుంది. ఆప్షన్స్ అయితే కనుక చాలా వరకు ఉన్నాయి. మీరు చదువుకోవడానికి ట్రాఫిక్ రూల్స్ ఎలా ఉన్నాయి ఏంటి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే కనుక దీంట్లో
చాలా వరకు కంటెంట్ అయితే కనుక ఉంది. ఈ రకంగా మీరు మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకైతే కనుక ఈజీగా అలవాటు చేయొచ్చు అనమాట. స్టడీ అనేది, చదవడం అనేది. ఇటు 0 క్రెడిట్స్ అనేది ఉంది. మనం క్రెడిట్స్ అయితే కనుక కొనుక్కోవాలి. చూడండి రేట్లు అయితే కనుక ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. 1 ఇయర్కి అయితే కనుక 1100 అయితే కనుక మనం పే చేయాలన్నమాట. పర్ మంత్కి అయితే 360 రూపాయలు, 3 క్రెడిట్స్కి అయితే 90 రూపాయలు. ఇక్కడ ఆప్షన్ అయితే కనుక ఉంది మనకి. ఒకసారి మనం క్రెడిట్ సెలెక్ట్ చేసుకుని యూజ్ చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ అలాగే రిపీటెడ్గా వాడారనుకోండి, ఈ యాప్ క్లోజ్ చేయకుండా మీకు పనిచేస్తుంది అనమాట. నాకు ఒకసారి బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మళ్ళీ వెళ్దాం అనుకుంటే కనుక ఇక్కడ చూడండి 0 క్రెడిట్స్ అనేది వచ్చిందన్నమాట. ఒకవేళ మనం క్లీన్ చేద్దాం, ఒకసారి క్లీన్ చేసి మళ్ళీ టెస్ట్ చేద్దాం. అప్పుడు మనం కొనుక్కోవాలా అక్కర్లేదా అనేది ఈజీగా తెలిసిపోతుంది. సింపుల్గా మళ్ళీ ఓపెన్ చేశాను, స్టార్ట్ అనేది కొట్టాను. చూద్దాం మళ్ళీ మనకు క్రెడిట్స్ వచ్చినాయా రాలేదు అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు మళ్ళీ 3 క్రెడిట్స్ వస్తుంది అనమాట. ఇలాగ మీరు క్లీన్ చేసుకుని కూడా ఈ యాప్ అయితే కనుక ఈజీగా యూజ్ అయితే కనుక చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇలాగ మీరు చిన్నపిల్లలకైతే కనుక క్లాసులు ఈజీగా అలవాటు అయితే కనుక చేయొచ్చు. ఈ వీడియో అనేది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో నన్ను అడగచ్చు. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియోలో ఇంతే. బై ఫ్రెండ్స్, సీ యు నెక్స్ట్ వీడియో.